హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గుత్తి వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇదైతే చపాతీ అలాని వైట్ రైస్కి చాలా మంచి కాంబినేషన్ అండి. ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దాము. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వైట్ నువ్వులు అయితే వేసుకోవాలండి. బ్లాక్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 2 టేబుల్ స్పూన్ అంత వేసాను. అలానే ఒక మిక్సీ జార్ తీసుకొని చెక్క, లవంగము, అలానే వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలండి. ఇది కూడా 2 టేబుల్ స్పూన్ పైనే ఉంటుంది. అలానే పచ్చి కొబ్బరి, డ్రై కోకోనట్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి. సో ఇక్కడైతే నేను కొంచెం పచ్చి కొబ్బరి అయితే వేసానండి, ఒక పిడికడంతా. అన్నీ వేసిన తర్వాత ఇందులోకి చెక్క, లవంగం వేసాం కాబట్టి మనమైతే ఆల్రెడీ వేయించుకొని పెట్టుకున్న నువ్వుల్ని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇదైతే మనము స్మూత్గా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత వెల్లుల్లి వేసుకోవాలండి. ఒక 10 to 12 రెబ్బలు అయితే ఉంటాయి. అలానే చిన్న ఆనియన్ కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక ఇందులోకి మసాలా పొడులు కూడా వేద్దామండి. నేనైతే స్టార్టింగే కొంచెం ధనియాల పిండి అయితే వేసానండి. అలానే కారం పొడి ఇక్కడ మీరు టేస్ట్కి తగినట్టు వేసుకోండి, కారం, ఉప్పు అనేది. అలానే కొంచెం సాల్టు, చిన్న టమాటాను హాఫ్గా కట్ చేసి అయితే వేసానండి. ఎందుకంటే మనము చింతపులుసు వేస్తాం కాబట్టి. ఇక్కడైతే నేను వంకాయలు అయితే తీసుకున్నాను. ఒక 8 అయితే వంకాయలు తీసుకున్నానండి. మిక్సీ జార్లో స్మూత్గా పేస్ట్ని అయితే రుబ్బుకోవాలి. ఈ వంకాయనైతే మనము పేస్ట్ తీసుకొని మసాలా పేస్ట్ పెట్టి మనమైతే ఫుల్ చేసుకోవాలండి. బాగా వంకాయ అంతా పెట్టుకున్నాం అనుకోండి, మనకు మసాలా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడైతే చూసారు కదా, నేను ఫుల్గా వంకాయ చుట్టూ అంతా మసాలా అయితే పెట్టానండి. అదే ప్యాన్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది మనకు నూనె వంకాయ కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోండి. వంకాయలకు సరిపడినంత, దానికంటే ఇంకొంచెం ఎక్కువగా కూడా ఉండాలి. ఎందుకంటే మనము వంకాయలు అనేవి ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ అనేది తక్కువ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు నేను 1 by 1 వంకాయలంతా ఆయిల్లో వేసి వంకాయలు మాత్రం ఫ్రై చేస్తున్నానండి లైట్గా. ఇక్కడ మసాలా అంతా వంకాయల్లో ఉండేది జస్ట్ ఒక 5 minutes వేగించామనుకోండి, మనకు టేస్ట్ అనేది వంకాయలకు చాలా బాగా పడుతుందండి. సో ఇప్పుడు ఎక్కడైతే నేను ఆల్రెడీ వేయించుకున్న వంకాయలని అయితే సపరేట్ చేశానండి. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ ఉంది కదా, మనకు ఆయిల్ సరిపోకపోతే కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఆల్రెడీ మిగిలిన మసాలా ఉంటుంది కదా, ఆ మసాలాను కూడా తీసి మనం ఆయిల్లోకి అయితే వేసుకోవాలండి. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు వాటర్ అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీతో వాడుకోండి. ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసామంటే ఇది మసాలా సాంబార్ లాగా ఉంటుంది, తినడానికి కూడా టేస్ట్గా ఉండదు కాబట్టి పర్ఫెక్ట్గా అయితే వాటర్ పోసుకోవాలి. సో ఇప్పుడైతే నేను మసాలాని వేయించుకుంటున్నానండి. ఇందులోకి సరిపడా వాటర్ వేసిన తర్వాత కొంచెం నిమ్మ సైజ్ అంతా చింతపులుసుని అయితే వేసుకోవాలండి. జస్ట్ హాఫ్ నిమ్మకాయ అంత చింతపులుసుని వేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను అంత మసాలాని అంతా ఉడికించుకుంటున్నాను. చూసారు కదా, ఇదే స్టేజ్లో మీకు వాటర్ తక్కువ వచ్చిందనుకోండి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మసాలా అనేది లైట్గా ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ వేయించుకొని పెట్టుకున్న వంకాయలను అయితే వేసుకోవాలండి. ఇక్కడ వంకాయలు అనేది సగం ఉడికింటాయి కాబట్టి మసాలాలో కొంచెం సేపు ఉడికితే చాలు. ఆయిల్ అనేది అవుట్ సైడ్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలండి. చూసారు కదా, సో ఫైనల్గా మనకు ఆయిల్ అవుట్ సైడ్ వచ్చింది కాబట్టి కరెక్ట్గా అయితే సరిపోయిందండి. ఇదే స్టేజ్లో సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. సో కింద అనేది మసాలా మాడంటకుండా నీట్గా కలిపెట్టుకోవాలి. ఇప్పుడు లైట్గా ఒక 5 minutes ఉడికించుకున్నాం అనుకోండి, ఉన్న ఆయిల్ అంతా అవుట్ సైడ్ వస్తుంది. మనకు మసాలా అలానే వంకాయ అనేది పర్ఫెక్ట్గా ఉడికింటుందండి. చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో చూసారు కదా, గుత్తి వంకాయ కర్రీ అనేది తయారైంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.